హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఇన్ ఖతార్. మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తున్నాం, అండ్ దట్ ఈస్ వెలోజియా మాల్. సో వెల్కమ్ టు వెలోజియా మాల్. దోహాలో ఉన్న ఒక ఐకానిక్ షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ ఇది. సో ఇది సిమిలర్లీ సేమ్ మనకి వినీస్ ప్లేస్లా ఉంటుంది. అండ్ మనం లోపలికి ఎంటర్ అవగానే స్కై చూస్తే మనకు ఒక ఆర్టిఫిషియల్ పెయింటెడ్ స్కై అయితే మనకు అక్కడ పెట్టారు. అండ్ ఇది వినీస్ ఇన్స్పైర్డ్ డిజైన్. సో మనకు ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ మాల్లో చూసుకుంటే మనకి చుట్టూ పెద్ద పెద్ద బ్రాండ్స్ అండ్ లూయిస్ వియోటి, గూచి, డియోర్ వంటి చాలా చాలా పెద్ద బ్రాండ్స్, విక్టోరియన్ సీక్రెట్, మొత్తం వరల్డ్ వైడ్లో ఉన్న బ్రాండ్స్ మొత్తం ఈ షాపింగ్ మాల్లో అయితే మనకు ఉంటాయి. అండ్ ఇంకా గోల్డ్, పర్ఫ్యూమ్, సిల్వర్ జ్యువెలరీ అండ్ ఆల్సో డైమండ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ సెల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ ఏ హెవెన్ ఫర్ ద షాపింగ్ చేసే వాళ్ళకి అండ్ లైక్ షాపహోలిక్స్. అండ్ చూడండి, యాంబియన్స్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇదైతే మనకి ఒక డిఫరెంట్ కంట్రీలో ఉన్న ఫీల్ అయితే ఇస్తుంది. అది చూడండి, పైన విండోస్ అవన్నీ కూడా సేమ్ వినీస్లో ఉన్నట్టే మనకు ఉంటుంది ఇక్కడ. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, డోంట్ స్కిప్. చాలా చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్గా లోపల ఫుల్లీ ఎయిర్ కండిషన్. అండ్ మనకి ఇక్కడ డే టైం ఫుల్ సన్నీగా ఉంటుంది, సమ్మర్ కదా. సో చాలామంది ఈవినింగ్ టైమ్స్లో మనకి వెలోజియా మాల్ అయితే వస్తారు. సో మనకి వెలోజియా మాల్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే టు థర్స్డే మార్నింగ్ 10 AM to afternoon 3 PM, and again it will reopen at 7:30 PM till midnight 12 AM. So only in Fridays it will open at afternoon 1 PM till midnight 12 AM. చూడండి, మనం చూస్తుంది అయితే డైమండ్ జ్యువెలరీ చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ చూడండి, ఇవన్నీ అయితే చిన్న చిన్న మాన్యుమెంట్స్లా ఉన్నాయి, మనకి ఇంట్లో డెకరేషన్ లాగా పెట్టుకోవడానికి. These items were very nice. మినియేచర్ ఐటమ్స్ లాగా ఉన్నాయి చూడండి. అండ్ అది వచ్చేసి డబుల్ డెక్కర్ బస్, మనకి వెలోజియా మాల్ మొత్తం చుట్టూ చూపిస్తుంది. అందులో అందరూ ఎక్కచ్చు, అడల్ట్స్, చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ కూడా వెళ్ళచ్చు. ఐ గెస్ అది పర్ పర్సన్కి 20 రియాల్ అనుకుంటా. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ చుట్టూ షాప్స్ లైక్ హౌసెస్, ఇదంతా మనకి వినీస్ ప్లేస్ ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ ఈ బోట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 10 రియాల్. అండ్ వీ హ్యావ్ ఎ టోకెన్ సిస్టమ్ హియర్. మేము ఇప్పుడైతే ఎక్కలేదు, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఎక్కాము. ఆ క్లిప్ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వీడియోలో.
అండ్ ఇక్కడ మేమైతే జారాలోకి వెళ్తున్నాం ప్రైజెస్ అవి ఎలా ఉన్నాయో చూడడానికి. చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. డ్రెస్సెస్ కూడా అలానే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ మాత్రం మామూలుగా లేవు. ఒక్కొక్కటి పట్టుకుంటే 350 రియాల్, 150 రియాల్, 250 రియాల్ అలానే ఉన్నాయి. ఒక్కటి కూడా 100 బిలో లేదు. అండ్ ఇది చూస్తున్నారా, ఇది హ్యాండ్ బ్యాగ్ అంట. 350 రియాల్ అయితే ఉంది. నేనైతే షాక్ అది చూడగానే. 350 రియాల్ అంటే మన ఇండియన్ రూపీస్లో 7700. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఉంది చూసారా మొత్తం. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. 250 రియాల్ అంట. ఇది పార్టీ వేర్, మంచి పార్టీ వేర్ ఈ డ్రెస్ అయితే. అండ్ అది చూడండి బాల్ హ్యాండ్ బ్యాగ్. దాని ప్రైస్ వచ్చేసి 350 రియాల్ అంట. నేను దాన్ని ఓపెన్ చేయడానికి మా హస్బెండ్ అయితే చాలా కష్టపడుతున్నారు. అదైతే ఓపెన్ కావట్లేదు. ఇంకా మన వాళ్ళు కాదు అని చెప్పి అక్కడ పెట్టేసి అయితే వచ్చేసాం. చూసుకుంటే మనకి ఇక్కడ పర్ల్ జ్యువెలరీ, డైమండ్, గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా మనకి ఇక్కడ సెల్ చేస్తున్నారు. అండ్ 18 క్యారెట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి. మలబార్, జోయాలికాస్ అండ్ ఇక్కడ గోల్డ్ షాప్స్లో ఉన్నట్టు కాకుండా మనకి డిఫరెంట్ ఎలిగెంట్ వెస్ట్రన్ జ్యువెలరీ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి మొబైల్ కేసెస్ స్టోర్ అయితే పెట్టారు ఇక్కడ. అండ్ మనకి షాపింగ్ మాల్ వచ్చేసి అప్రాక్స్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. చాలా చాలా పెద్ద షాపింగ్ మాల్. అండ్ ఎవరికైనా ఈవినింగ్ టైంలో వాకింగ్ చెయ్యాలి, కొంచెం కూల్గా ఉండాలి ప్లేస్ అని అలాంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి డెఫినెట్గా వాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ నాట్ ఓన్లీ వాకింగ్, వీ విల్ హ్యావ్ సమ్ అదర్ ఫుడ్స్, డైనింగ్ అండ్ ఇంకా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడైతే మనకి చాలా చాలా డైనింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రమ్ ఇంటర్నేషనల్ చైన్స్ లైక్ చీజ్ కేక్ ఫ్యాక్టరీ టు లోకల్ డెలిషియస్ కూడా ఉంటుంది. మంచి మంచి ఫుడ్ అయితే మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. అలాగే కాస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఇవన్నీ ఫుడ్ కోర్ట్సే. పిజ్జా హట్, మెక్డోనల్డ్స్, బాస్కిన్ రాబిన్స్, ఐస్ క్రీమ్, టీ టైమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చూస్తున్నారు ఏం తీసుకోవాలి ఈరోజు అని. బికాజ్ అది సాటర్డే, మేము వెళ్ళిన రోజు అయితే సాటర్డే, నాన్ వెజ్ అయితే తినము. ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మా హస్బెండ్. సో ఫైనల్లీ ఏం తీసుకున్నాం అనేది చెప్తాను మీకు. ఇదైతే యాపిల్ బీస్. అండ్ ఇక్కడ చూసారా ప్లాంట్స్, ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ అనుకుంటున్నారా లేదంటే ప్లాస్టిక్ ప్లాంట్స్ అనుకుంటున్నారా? నాకు కమెంట్ బాక్స్లో అయితే మీకు చెప్పండి. షూసీ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నదా, బాస్కిన్ రాబిన్స్. అండ్ మనకి చూడండి అక్కడ ఆపోజిట్లో వచ్చేసి లైటింగ్ వస్తుంది కదా, అది గొండోలా రైడ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అది చిల్డ్రన్స్కి అయితే చాలా చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది. అది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ మాల్.
సో 10 మినిట్స్కి మనకి 10 రియల్ అయితే ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంటుంది, అన్ని రైడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ థింగ్ ఏంటంటే ముందు ఇక్కడ ఈ విండోస్లో అయితే మనకి సీసీ కెమెరా ఫుటేజ్ అయితే వచ్చేది. జస్ట్ నేను అప్పుడు వెళ్ళినప్పుడే వాళ్ళు ఆఫ్ చేశారు. చూడండి గొండోలేనియా లోపల ఎలా ఉందో, అన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి అందరికీ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు, ప్రెజెంట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని. అండ్ ఇది వచ్చేసి మనకి ఐస్ స్కేటింగ్కి అయితే ఎంట్రన్స్. అండ్ ఇవన్నీ చూసారు, ఆల్ ప్రీమియర్ డైనింగ్స్. అంబియన్స్ కూడా అంతే నీట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. మనకి చూసారా ఇక్కడ సేమ్ ఎక్కడో వేరే కంట్రీలో అయితే ఉన్నట్టుంది, అస్సలు ఖతార్లో అయితే అనిపించట్లేదు మనకి. ఈవినింగ్ 5 o'clock వచ్చాము ఇక్కడికి. అండ్ నైట్ 9 అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఫుల్గా తిరుగుతూనే ఉన్నాము. అండ్ ఎంత తిరిగిన టైం అయితే మనకు అస్సలు తెలీదు. అండ్ ఈ ప్లేస్లో డే అండ్ నైట్ ఒకేలా ఉంటుంది మనకి. సో మనకు అవుట్ సైడ్ టైం ఎంత అయింది ఏంటి అని తెలీదు మన వాచ్ చూసుకునే వరకు. అక్కడ చూడండి బ్రిడ్జ్ లాగైతే కన్స్ట్రక్ట్ చేశారు. మా హస్బెండ్ ఏమో అక్కడికి వెళ్ళి నించో వీడియో తీస్తాను నేను అని చెప్తున్నారు. సో నేనంతా అక్కడికి వెళ్తున్నా. వీడియో మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. నేను ఫైనల్లీ ఒక ప్లేస్లో అయితే కూర్చొని ఈ గేమ్ అయితే చూస్తున్నాం. వీళ్ళైతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటా, ఐస్ స్కేటింగ్. ఇది ఈవినింగ్ టైంలో 8:30 టైం అలా మనకి ఇక్కడ చిల్డ్రన్స్ కూడా ఆడుకుంటూ ఉంటారు, ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మేము వచ్చేసి ఏం ఆర్డర్ చేసామంటే 2 అవకాడో వెజ్జీ రోల్స్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ తర్వాత మెక్డానల్డ్స్లో ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఇవైతే వీడియో క్లిప్స్ మేము తీయలేదు. అండ్ ఇది చూడండి క్యాండీస్ ఐస్ క్రీమ్స్ అండ్ పాప్కార్న్ ఇవిడ సెల్ చేస్తుంది. పాప్కార్న్ వచ్చేసి 20 రియల్ అంట, చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంది. ఆల్ ఫ్లేవర్స్, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ పాప్కార్న్లో. అండ్ మేము మాల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఆపోజిట్లోనే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. లజీజా మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఇది గోల్డ్ లైన్. సో వెలోజియా మాల్ అనేది ఒక యూనిక్ షాపింగ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇందులో మనకి మంచి ఆర్కిటెక్చర్, లగ్జరీ బ్రాండ్స్, ఇంకా ఫ్యామిలీ ఫన్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఖతార్కి ట్రావెల్ చేయాలనుకుంటే ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. అండ్ మేము వచ్చేసి మెట్రోలో వెళ్తున్నాం. ఇక్కడ మెట్రో రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్యాప్ చేసి మనం కిందకి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్ చూసారా ఎంత బాగుందో,
చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. 24/7 ఇక్కడ లైట్స్ అయితే ఆన్లోనే ఉంటాయి. బట్ టైమింగ్స్ వచ్చేసి డిఫరెంట్ మెట్రో ట్రైన్స్వి. అండ్ చూసుకుంటే మనం గోల్డ్ లైన్లో ఉన్నాము, అల్ అజీజియా దగ్గర ఉన్నాము. లాస్ట్ స్టాప్ ఇది. అండ్ మనమైతే మిషరబ్కి వెళ్ళి అక్కడ రెడ్ లైన్కి అయితే చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యి అక్కడి నుంచి మన ఇంటికైతే మెట్రో బస్సులో అయితే వెళ్ళాలి. ఇక్కడ మెట్రో లింక్ బస్సులు అనేవి ఉంటాయి, అవి మనకి ఫ్రీ. మెట్రో స్టేషన్ నుంచి మన ఇంటి వరకు ఫ్రీగా డ్రాప్ చేస్తాయి. అండ్ మనకి ట్రైన్ అయితే వచ్చేసింది. సో లెట్ ఎంటర్ ఇన్ టు ద ట్రైన్. స్టాండర్డ్ క్లాస్లో అయితే కూర్చుంటున్నాము, బికాస్ ఫ్యామిలీలో కూర్చోవచ్చు, బట్ స్టాండర్డ్లో ఫ్రీగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. గోల్డ్ క్లాస్ అయితే మనకి ఎలా లేదు, సమ్ డిఫరెంట్ కార్డ్ ఉంటుంది దానికి. అండ్ మనకి మెట్రోస్ అయితే ఫ్రైడే పూట చాలా చాలా రష్గా ఉంటాయి, ఎందుకంటే ఫ్రైడే హాలిడే కాబట్టి ఇక్కడ. అండ్ డైలీ వచ్చేసి ఆఫీస్ టైమింగ్స్లో కూడా కొంచెం రష్గానే ఉంటాయి. అండ్ అది వచ్చేసి మ్యాప్ మనకి సేమ్ హైదరాబాద్ మెట్రోలో పెట్టినట్టే మనకి స్క్రీన్స్ అండ్ మనకి వాయిస్ ఓవర్ లైక్ డోర్ క్లోజింగ్ అని కూడా వస్తుంది. మనకి మెట్రో స్టేషన్లో ఇలా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి, రెస్టారెంట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే పక్కన మనకి వైట్ షూస్ క్లీనింగ్ షాప్ అయితే ఉంటుంది. వైట్ షూస్ క్లీనింగ్ ఏంటంటే మనకి 20 రియల్ తీసుకుంటారు పర్ పెయిర్. వాళ్ళు వైట్ షూని నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. అండ్ అది వచ్చేసి వెండింగ్ మిషన్ అండ్ ఆపోజిట్లో ఏటీఎం కూడా ఉంది. అండ్ ఈ మెట్రో స్టేషన్స్ అన్నీ మనకి అండర్ గ్రౌండ్లోనే బిల్డ్ చేశారు. చూసుకుంటే ఇక్కడ మనకి మూవింగ్ వాక్వే ఉంటుంది, బికాజ్ మనకి ట్రైన్ నుంచి బయటికి వెళ్ళడానికి చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అందుకని మనకి వాక్వేస్ అయితే పెట్టారు, మూవింగ్ వాక్వేస్. ప్రతి మెట్రో స్టేషన్లో అయితే ఉంటాయి కంపల్సరీ. మా హస్బెండ్ వచ్చేసి నేను అలసిపోయాను ఇంకా నడలేను అనుకొని ఎక్సిలేటర్ మీద అయితే కూర్చున్నారు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సో thank you for watching. Bye. See you in the next video. Wait. Don't forget to hit the bell icon. నేను మీకు చెప్పాను కదా లాస్ట్లో బోట్ రైడ్ అయితే యాడ్ చేస్తానని. ఇది ఆ బోట్ రైడ్